ఇప్పుడు మనం రామ్ మందిర్, అయోధ్య రామ్ మందిర్కి వచ్చేసాం అనమాట. రెగ్యులర్గా అయితే క్యాజువల్గా జనాలు ఉంటారంట, కానీ ఇప్పుడు కొంతమంది ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే కుంభమేళా నుంచి అయోధ్యకు వస్తున్నారు, అయోధ్య నుంచి కాశీకి వెళ్తున్నారు అనమాట. చాలామంది ప్లానింగ్ ఇదే. మేమేంది ఫస్ట్ కుంభమేళకు వచ్చేసాం, కుంభమేళా తర్వాత అయోధ్యకు వచ్చేసాం, అయోధ్య తర్వాత కాశీకి వెళ్తాం అనమాట. ఇప్పుడు అయోధ్యలో చాలామంది జనాలు ఉన్నారు. చాలామంది మన ఒకసారి చూసుకున్నట్టయితే జనాలు అందరు చూడండి ఎంతమంది వచ్చేస్తారో. రెగ్యులర్ దానికంటే చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. ఇది సరియు నది. సరియు నదిలో మనం స్నానం చేసి మనం ఇప్పుడు అయోధ్య రామ మందిర్కి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ మొత్తం మీకు 1 by 1 వివరిస్తాను అనమాట. ఎందుకంటే స్టోరీ చాలా పెద్దది, మీకు తెలిసే ఉంటుంది. చాలా 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 పెద్దది. 1500 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న, అంటే మొన్న 2019 వరకు జరుగుతున్న స్టోరీ ఇది. ఆ స్టోరీ మొత్తం మీకు వివరిస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. దర్శనం చాలా బాగా అయిపోయింది. అసలు ఎట్లా అంటే ఆ గుళ్ళోకి ఇట్లా వెళ్ళేటప్పుడు నాకు ఇట్లా రోమాలు నిక్కబొడుచుకున్నాయి అనమాట. చాలా అంటే చాలా వైబ్ వచ్చింది మొత్తం. రామ్లల్లాని చూస్తుంటే బాలుడి రూపంలో ఉంటాడు, మనకు బాలుడి రూపంలో దర్శనం ఇస్తాడు రాముడు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ రూపం వచ్చిందని చెప్పేసి స్వయంగా ఆ శిల్పాన్ని చెక్కిన వ్యక్తే ఆ మాట అన్నాడు. అంటే నేను చేసినప్పుడు అంత పర్ఫెక్ట్గా లేకుండే, అంత పర్ఫెక్ట్గా, అంత దాని ఏమంటారు తేజోమయంగా లేదు నేను చేసినప్పుడు. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత చాలా తేజోమయంగా ఉందని చెప్పేసి చెక్కిన శిల్పే ఆ మాట అన్నాడు. అంత బాగుంది. ఆ గుళ్ళోకి మొత్తం ఆ వైబు, అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ లోపలికి వెళ్తే నాకు అసలు ఆ వైబు చాలా బాగా వచ్చింది. ఇక మనం గుడి విషయానికి వస్తే, ఈ గుడి కట్టడానికి చాలా అంటే చాలా యుద్ధాలు, రక్తపాతాలు, గొడవలు, కొట్లాటలు, చాలామంది చనిపోయారు, హిందువులు చనిపోయారు, ముస్లింలు చనిపోయారు. చాలా పెద్ద రాద్ధాంతమైందన్నమాట గుడి గురించి. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ గుడిది ఎక్కడ స్టార్ట్ అయింది? సుమారు 1528 సంవత్సరంలో, ఆ సంవత్సరంలో మొఘలుల పరిపాలన ఉండేది. మొఘలుల పరిపాలన 1528 సంవత్సరంలో బాబర్ పరిపాలనలో మీర్ బకీ అనే వ్యక్తి ఆదేశాల మేరకు బాబ్రీ మసీద్ కట్టించారన్నమాట. బాబ్రీ మసీద్ ఎక్కడ కట్టించారు? కరెక్ట్గా మనం ఏదైతే రాముడి జన్మస్థానం అని మనం భావిస్తామో, మన హిందువులందరూ విశ్వసిస్తారు, అదే ప్లేస్లో బాబ్రీ మసీద్ కట్టారనమాట. అప్పటి నుంచి రచ్చ మొదలైందనమాట. మాదని వాళ్ళు, మాదని మనము, హిందువులు ముస్లింలు అలా కొట్లాడు జరిగి 1853, 1859లో ఈ గొడవలు అనేది తారాస్థాయికి చేరిపోయాయి. అంటే చంపుకునేంత వరకు వచ్చిందనమాట. ఒకరినొకరు చంపుకొని, తిట్టుకొని, పొడుచుకునేంత వరకు వచ్చింది. అప్పుడున్న సుప్రీంకోర్టు, బ్రిటిష్ వాళ్ళు జోక్యం చేసుకొని రాముడు జన్మభూమిని బయట, అంటే మసీదునేమో ముస్లింలకు ఇచ్చేసారనమాట. మసీదు లోపల భాగంలో మీరు ప్రార్థన చేసుకోండి, మసీదు బయట భాగంలో మన హిందువులు ప్రార్థన చేసుకోండి అని చెప్పేసి తీర్పిచ్చేశారు. అది అక్కడితో ముగిసింది అనుకుందాం. అంతా హ్యాపీ అనుకున్న తర్వాత 1949లో, అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 23వ తేదీన అప్పుడు మసీదు లోపల కొంతమంది హిందువులు వెళ్ళి మసీదు లోపలికి వెళ్ళారనమాట. మసీదు లోపలికి వెళ్తే అక్కడ రాముడి విగ్రహాలు కనిపించాయని చెప్పేసి హిందువులు నోటీస్ చేశారు. హిందువులు రాముడి విగ్రహాలు కనిపించాయని చెప్పేసి పెద్ద రచ్చ చేశారనమాట. మొత్తం ఆ గొడవ కూడా తారాస్థాయికి చేరింది. ఎట్లా అంటే ఇక హిందువులు ముస్లింలు కొట్టుకునేంత స్థాయిలో, అంటే మసీదులో దేవుడి విగ్రహాలు కనిపించాయని చెప్పేసి హిందువులు, లేదు అవి మా దేవుడి విగ్రహాలు అని చెప్పేసి ముస్లింలు, అలా గొడవలు జరిగాయి. అప్పుడు
ఇలా గొడవలు జరుగుతున్న టైంలో మతపరంగా చాలా ఇబ్బందులు అవుతాయి, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, అది అని చెప్పేసి అప్పటి ఉత్తరప్రదేశ్ ఏం చేసింది, ఆ విగ్రహాలను తొలగించాలని చెప్పేసింది అనమాట. అంటే తీసేయండి, మసీదు లోపల నుంచి విగ్రహాలు తీసేయండి అని చెప్పేసి ఆర్డర్లు పాస్ చేసింది. ఆర్డర్లు పాస్ చేయని ఇంకో రచ్చ మొత్తం గొడవలు అయిపోయినాయి. అప్పుడు మసీదులో నుంచి విగ్రహాలు తొలగిస్తే ఓకే కానీ, బట్ మతపరమైన హింసకు అది దారి తీస్తుంది. మతపరమైన హింసని మనం కంట్రోల్ చేయలేము, ఆ హింసని మనం టచ్ కూడా చేయలేము అని చెప్పేసి జిల్లా మేజిస్ట్రేట్ కేకే నాయర్ గారు చెప్పారనమాట. అంతటితో మసీదులో నుంచి విగ్రహాలు తొలగించాలనే భావన నుంచి బయటకు వచ్చేసారు మన యూపీ గవర్నమెంట్. విగ్రహాలని తొలగించే పని తీసుకోలేదన్నమాట. తీసుకోకపోయేసరికి అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి వేసేయటం, మనం కేసేయటం, అదే హిందువులకి వేసేయటం, ముస్లింలకి వేసేయటం అలా జరుగుతూ వస్తుంది అనమాట. అంటే చిన్న గొడవలు అయితే అట్లా సాగుతుందన్నమాట. అయితే అలా గొడవలు జరుగుతున్న టైంలో కరెక్ట్గా 1992లో డిసెంబర్ 6వ తేదీన ఇక ఎట్లా అంటే ఈ గొడవ పీక్స్కి వెళ్ళిపోయింది. అంటే ఈ మన హిందూ పరిషత్ శివసేన కార్యకర్తలు ఏం చేశారంటే మసీదు లోపలికి వెళ్ళారనమాట. మసీదు లోపలికి వెళ్ళి వివాదాస్పదమైన స్థలం ఉంది కదా, ఆ స్థలం లోపలికి వెళ్ళిపోయి ఆ మసీదు కట్టడాన్ని కూల్చివేశారు. ఇక కూల్చివేసిన టైంలో ఇక మొత్తం అల్లర్లు, మొత్తం ఎటు పోయినా కానీ మతపరమైన అల్లర్లు, అటు ఇటు మొత్తం బాగిపోయింది అనమాట. చాలా వరకు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 2000 మంది ఈ ఘటనలో పలు చోట్ల అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ యూపీలో జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, కేరళలో కానివ్వండి, గుజరాత్, ఒరిస్సా, ప్రతి దగ్గర ఈ గొడవలు మొత్తం పీక్స్కి వెళ్ళిపోయాయి అనమాట. 2000 మంది చచ్చిపోయారు. హిందువులనే లక్ష్యంగా చేసుకుని గోత్ర అనేవాళ్ళు అల్లర్లు సృష్టించారనమాట. గుజరాత్లోని గోత్ర అనేవాళ్ళు అల్లర్లు సృష్టించారు. మొత్తం 2000 మంది పైగా చచ్చిపోయారనమాట. ఆ తర్వాత 2010లో ఈ భూమిని 3 విభాగాలుగా విభజించారనమాట. దాని తర్వాత మళ్ళీ 2017లో 2018లో అట్లా పలుమార్లు చాలాసార్లు ఈ రాద్ధాంతం జరుగుతూనే వస్తుందన్నమాట. కోర్టుకు రావటం, కేసు వాయిదా పట్టడం, కోర్టుకు రావటం, కేసు వాయిదా పట్టడం. అయితే కరెక్ట్గా 2019 నవంబర్ 9వ తేదీన 5 సభ్యులతో కూడిన ధర్మాసనంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చేసింది. ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసింది. 2.77 ఎకరాలని రామ మందిర నిర్మాణానికి ఇచ్చేసింది. అంటే ఏదైతే గొడవ జరుగుతుందో ఆ స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి ఇచ్చేసింది అనమాట. అప్పుడు దేశవ్యాప్తంగా హిందువులందరూ మస్తు ఖుషి అయిపోయారు, పండగలు జరుపుకున్నారు, అసలు మొత్తం సెలబ్రేషన్ జరిగినాయి. అదే సమయానికి మిగిలిన 5 ఎకరాలని ముస్లింలు రాసి ఇచ్చేశారు. అంటే మసీదు నిర్మాణానికి ఇచ్చేశారు అనమాట మిగిలిన 5 ఎకరాలని. 2.77 ఎకరాలను నిర్మించిన మన రామ మందిరమే ఇది. చూస్తున్నారుగా, ఇప్పుడు విజువల్ మొత్తం చూస్తున్నారుగా. ఈ విజువల్ మనం అప్పుడు అంతా పోరాడితే వచ్చిన స్థలము, ఆ స్థలంలో కట్టిన గుడి అనమాట ఇది. మొత్తం హిందువులందరూ చాలా పండుగలు చేసుకున్నారు, సెలబ్రేషన్ చేసుకున్నారు. 2020 మార్చి 25వ తేదీన మన ఈ 28 ఏళ్ల పాటు టెంట్లో ఉన్న రామ్లల్లా విగ్రహాన్ని టెంపుల్లోకి తరలించారనమాట. టెంపుల్లోకి తరలించిన తర్వాత 2020 ఆగస్టు 5వ తేదీన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారనమాట. అయితే శంకుస్థాపన చేసిన తర్వాత పనులన్నీ శరవేగంగా జరిగిపోయాయి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతూనే వస్తున్నాయి కాబట్టి శంకుస్థాపన చేసిన తర్వాత ఎమ్మటే 4 సంవత్సరాల్లో అంటే 2024 జనవరి 22వ తేదీకి టెంపుల్ పూర్తయిపోయింది. ఆ ప్రారంభోత్సవం మనం అందరూ చూసే ఉంటాం టీవీలలో. మొత్తం అందరికీ ఆహ్వాన పత్రికలు వచ్చేసాయి, అందరు గుళ్ళకి వెళ్ళిపోయారు. అంగరంగ వైభవంగా జరిగిపోయింది అనమాట. ఇది 2024 జనవరి 22వ తేదీన జరిగింది. అయితే మొత్తం హిందువులందరూ హ్యాపీ, మనం హ్యాపీ, మీరు హ్యాపీ. నిన్న టెంపుల్ విజిట్ చేసాం, నిన్ననో టైం నాకు సరిగ్గా గుర్తులేదు. ఈ అప్లోడ్ చేసే టైంకి కూడా చాలా టైం పట్టచ్చు మేబీ. విజిట్ చేసేదారు కొన్ని కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి. అంటే ఇంకా టెంపుల్ పూర్తి కాలేదు, 2nd ఫ్లోర్ ఇంకా పూర్తి కాలేదు. మనం ఓన్లీ రామ్లల్లా విగ్రహాన్ని మాత్రమే దర్శించుకోగలం. పైన సీతారాముని విగ్రహాలు కూడా త్వరలో రావచ్చంట. దాని తర్వాత చుట్టుపక్కల ప్రాంగణంలో కూడా చాలా కన్స్ట్రక్షన్ పనులు జరుగుతూ ఉన్నాయన్నమాట. చాలా పనులు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద బండలను తరలిస్తున్నారు, పెద్ద కట్టడాలని నిర్మిస్తున్నారు. ఇదంతా అయ్యేసరికి నాకు తెలిసి ఇంకొక 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ పట్టిద్ది. మీరు ఒకవేళ దర్శించుకోవాలంటే అప్పుడు ఒకసారి దర్శించుకోండి. ఎందుకంటే ఇప్పుడు చూసిన టెంపుల్ ఒకలాగా ఉంటుంది, ఒక 3 సంవత్సరాలు చూసిన టెంపుల్ ఇంకొకలాగా ఉంటుంది అనమాట. మొత్తం రెనోవేషన్ జరిగిపోయి హైలైట్ అయిపోతుంది. మన దేశంలోనే రామ మందిరం చాలా పెద్దదిగా, చాలా గొప్పగా జరుగుతుంది. రామ్లల్లా విగ్రహాన్ని మీరు లైవ్లో చూసింటారు, మాకు కొన్ని విజువల్స్ కనిపించాయి. తొందరలోనే మీరు కూడా ఇన్ని సంవత్సరాల పాటు చరిత్ర కలిగిన మన రామ మందిరానికి మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్.